గుడ్ మార్నింగ్ ఆల్. సో తెలంగాణలో బీసీలకు ఎలాగైనా సరే 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక రాజకీయ పరంగా తెలంగాణలో ఒక రచ జరుగుతూ ఉంటే బీసీలను ఎలాగైనా అణగదొక్కాలని చెప్పి మొన్న నల్గొండ జిల్లాలో ఒక బీసీలను అవమానపరిచే బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక ఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ అభ్యర్థి నామినేషన్ వేస్తే బీసీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అగ్రవర్ణాలకు చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి కత్తి చూపించి బెదిరించి మరి ఆ గ్రామంలో ఎవరిని నామినేషన్ వేయొద్దని చెప్పి ఆయన్నే ఏకగ్రీవం కావాలని చెప్పి బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మరి చిత్రహింసలకు గురి చేసి ఆయనకు మూత్రం తాపించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. బీసీలు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉంటే ఈ రెడ్డిలు ఈ విధంగా బీసీలను అవమానపరుస్తూ ఉంటే బీసీల ఆత్మగౌరవం ఎక్కడుంది? ఒక యాదవ వర్గానికి చెందిన బిడ్డ ఈరోజు ఒక రెడ్డి వ్యక్తి తల్వార్ చూపించి కత్తి చూపించి బెదిరించి కిడ్నాప్ చేసి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తే బీసీల ఆత్మగౌరవం ఏడుంది? బీసీలందరూ ఏకమయ్యే రోజు వచ్చింది. ఈ సర్పంచ్ ఎన్నికలు రెడ్డిలకు గుణపాఠం కావాలి. ఎక్కడైతే జనరల్ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది బీసీలను. ఎక్కడైతే జనరల్ స్థానాల్లో రెడ్లు ఆపోజిట్గా నిలబడతారో అక్కడ ఏ ఊర్లో కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవద్దని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. వాళ్ళతోటి డబ్బు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, భయపెడుతుండొచ్చు, కానీ బీసీలు ఎక్కడ కూడా తల ఉంచొద్దని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఈ బీసీలు తగిన గుణపాఠం రెడ్డిలకు చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లే దాన్ని మనం చేసి చూపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక యాదవ బిడ్డను ఈరోజు ఇంత ఘోరంగా అవమానించిందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నల్గొండ జిల్లాలో జరిగింది, రేపు మీ ఊర్లో కూడా జరగవచ్చు. ఎన్ని రోజులు వాళ్ళే అధికారంలో ఉంటారు? కనీసం సర్పంచ్ పదవి కూడా మన బీసీలకు రావద్దా? ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, సీఎంలు వాళ్ళే. కనీసం సర్పంచ్ పదవి కూడా ఊర్లో కూడా బీసీలకు దక్కకుండా చేస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు ఒక మర్డర్ కూడా చేసిండంట. ఈ మర్డర్లు చేసే వ్యక్తులకు అసలు నామినేషన్ వేయడానికి అసలు అర్హత ఏడికెళ్ళి ఇస్తారు? క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు అసలు నామినేషన్ వేయొద్దని చెప్పి రూల్స్ ఉన్నాయి కదా. ఇట్లా జనాలను భయపెడుతూ పబ్బం గడుపుకుంటా పోతే బీసీలలో చైతన్యం రాకుండా ఉంటుందా? కాబట్టి బీసీలో ఎలాగైనా సరే ఇటువంటి చర్యలను ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అధికారం ఉంటుంది. కాబట్టి బీసీలకు కూడా ఆ ఊర్లో ఉండే బీసీలకు తెలంగాణలో ఉన్న ప్రతి బీసీకి కూడా మా ఆర్కే మీడియా నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రెడ్డి సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవద్దు. ఇది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మనల్ని మనం కించపరిచే విధంగా ఉంటుంది. ఈరోజు 42% రిజర్వేషన్ కోసం కొట్లాడే మనం రెడ్డిలకు ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మనకు వాల్యూ ఏముంటుంది? మన కొట్లాట ఫలితం ఏముంటుంది? ఇటువంటి రౌడీలను రాజకీయాల్లోకి రానియొద్దు. ఎంతమంది లేరు మన బీసీల్లా? చదువుకున్న యువత కూడా ఈరోజు రాజకీయాల్లో సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఈరోజు డబ్బులకు అమ్ముడిపోయి ఏకగ్రీవంగా చేసే విధానాలు మానుకోవాలి. నిజమైన నాయకుడు ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి నిలబడి గెలవాలి, ప్రజల మద్దతులో గెలవాలి. బీసీ ఓట్లు బీసీలే వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి అవమానీయ ఘటనలు జరగకుండా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు, ప్రభుత్వం కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తి అంట. సందీప్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతుతో నిలబడిన వ్యక్తి. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఇటువంటి దౌర్జన్యాలకు బీసీలను అనగదొక్కి కిడ్నాపులు చేసి చిత్రహింసలకు బెదిరింపులకు గురి చేసే ఘటనలు గురి చేస్తూ ఉంటే ఏ విధంగా ముందరకు పోతారు బీసీలు? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ చైతన్యం ప్రతి బీసీ లోపల రావాలి. ఈ ఘటనలు ఈరోజు నల్గొండలో జరిగింది, రేపు మన ఊర్లో కూడా జరుగుతుంది. కాబట్టి బీసీలు ఎక్కడికక్కడ కూడా ఈ అవమానీయ ఘటనలను ఖండించాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఒకసారి ఆమె ఎంత ఆవేదనతో మాట్లాడిందో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆమె ఒక మాట మాట్లాడింది. ఒకసారి ఈ మాటకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఏం సమాధానం చెప్తుంది?
స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. మీకు ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు దీపాల్ రెడ్డి సార్ గారు నన్ను టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతుకుండా కూడా తెలియదు నాకు. బతుకుండో లేదో కూడా ఎంత చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని నేను అనుకుంటున్నాను. బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నామినేషన్ వేయొద్దా అని అడుగుతాను. ప్రజాపాలన రాజ్యం అంటారు. ప్రజాపాలన ఎక్కడ ఉందని నాకు అర్థమవుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్? ప్రజాపాలన రాజ్యం అని అంటుంది. నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంటి? నాకు ఇలాంటి ముందు ఇంకా సమస్యలు ఏమి ఎదురైతే నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేయకోసం ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాను సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. ఈ ఆడబిడ్డ ఆవేదన చూడండి ఒకసారి. ఇంతకంటే బీసీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘటన ఇంకెక్కడన్నా జరుగుతుందా? ఒక మహిళా అభ్యర్థి నిలబడితే వాళ్ళ భర్తను కూడా కిడ్నాప్ చేసి ఆమె అడుగుతా ఉంది ఇదేం ప్రజాపాలన అని. దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ప్రతి బీసీకి కూడా మా ఆర్కే మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అన్న మీరు డబ్బులకు అమ్ముడు పోవద్దు. ఈసారి ఎలాగైనా సరే అగ్రవర్ణాలకు మనం బుద్ధి చెప్పి తీరాలి. ఎక్కడ ఏ ఊర్లో కూడా అగ్రవర్ణాలను ఎక్కడ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవద్దు. ఖచ్చితంగా బీసీ ఓట్లు బీసీలకే వేసుకోవాలి. ఇది మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి అక్కడ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దాని అర్థం ఏముంటుంది? కొట్లాట ఫలితం ఏముంటుంది? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఘటనలు ఎక్కడికక్కడ బీసీలు ఖండించాలి. ఈ రౌడీలను రాజకీయాల్లోకి రానియొద్దు.